సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కూడా కాదు అది పెద్దగా. శ్రీధర్ గారు 42 ఏళ్ల మీ ప్రస్థానంలో, కార్టూన్ ప్రస్థానంలో, అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా మీకు ఏ ప్రమేయం లేదు, కేవలం వృత్తిపరంగా ఒక జర్నలిజం లాగా కార్టూనిజం చేశారు మీరు పూర్తిగా. ఇలాంటి సమయంలో ఉన్నది అంటే ఒక ఎన్టీఆర్ని తీసుకుంటే ఒక దేవుడిగా, ఒక రాముడిగా, కృష్ణుడిగా ఇన్ని రూపాల్లో చూపించారు మీరు. అదే ఎన్టీఆర్ని అంటే స్త్రీ రూపంలో వస్త్రాలు కట్టుకుంటే ఎలాగో చూపించగలిగారు. అదే ఎన్టీఆర్కి వస్త్రాలు లేకుండా కూడా చూపించగలిగారు. ఇన్ని వెళ్తున్నప్పుడు మీ మానసిక సంఘర్షణ, ఎందుకంటే మీకు వ్యక్తిగతంగా వాళ్ళతో ఏమీ లేదు, అసలు మీకు అది కాదు, అసలు నిజమే, వ్యక్తిగతంగా ఎవరితో ఏది ఉండదు. ఎలా ఉండేదండి అసలు మీకు ఆ పరిస్థితుల్లోన? ఇప్పుడు సిచ్యువేషన్ వస్తుందండి, సిచ్యువేషన్కు కార్టూనిస్ట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, హ్యూమన్ బీయింగ్ కాదు కదా. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్న డాక్టరు కట్ చేస్తే బ్లడ్ వస్తుందేమో, రక్తం బయటకు వస్తుందేమో అంటే చేయగలరా కదా. అయితే వివిధ రూపాలు అవసరం వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కో అవసరం వస్తుంది. అవసరం వచ్చినప్పుడు అన్నీ తీసుకుంటాం కదండి, ప్రతిదీ వాడుకుంటాం కార్టూన్లో. ఆయన చేసిన పనులకే కానీ నేను ఆయనకు ఆపాదించింది ఏముంది, లేదు కదా. చీర కట్టడం తప్పేం కాదు, ఎందుకు అవుతుంది? చీర కట్టుకునే వాళ్ళంతా తప్పు చేస్తున్నారా? ఆయన కట్టుకున్నది కట్టుకుంటారు, వేషం వేస్తే చీర కట్టుకుంటాం, కట్టుకోవాలనుకుంటే కట్టుకుంటాం. చీర కట్టుకోవడం తప్పు కాదు, చీర ఎవరికైనా కట్టడం తప్పననే భావన కూడా తీసేసుకోవాలి మన లోపల నుంచి. ఎందుకంటే మనలో సగం మంది చీరలు కట్టుకుంటున్నారు, తప్పేమిటి? కార్టూన్కి అవసరం వచ్చినప్పుడు వేసుకుంటామండి. పిల్లలకు 200 మిల్లీలీటర్ల పాలు ప్రతిరోజు ఇస్తానన్నారు ఎన్టీఆర్. అంటే ఆయన్ను అందరి పిల్లలకు పాలు తాగిస్తున్నట్టుగా పెట్టాను, తప్పే ఉంది? గొప్పవాడు చేయడం కదా బిడ్డకు పాలు పట్టడం అంటే. మరి చీర కట్టకుంటే ఏం కడతాం కదండి. అట్లా చీర కట్టడంగానే తప్పు కాదు, కట్టకపోవడం కూడా తప్పు కాదు. అంతా అయినాక కూడా లాస్ట్లో అట్ ది ఎండ్ ఆఫ్ డే ఇట్స్ ఏ కార్టూన్, అది గుర్తుపెట్టుకోవాలి. కార్టూనే అది, మిమ్మల్ని నొప్పించడానికి కాదు, నవ్వించడానికి. మిమ్మల్ని నొప్పించడానికి కాదు, పరిస్థితులు తెలియజేయడానికి. మీరు ఇట్లా ఉన్నారు సార్ అని చెప్పడం, అంతే అవుతుంది. అంతేకాని అది